మరి ముస్లిం రిజర్వేషన్ల విషయంలో వాళ్ళని బీసీలో చేరుస్తారా? ఎలా చేరుస్తారు? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు అని చెప్పి బీజేపీ అడుగుతోంది. మరి దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆన్సర్ రావట్లా. ఎక్కడ చేర్చిరు? ఆ? ఏమన్నా మేము కొత్తగా చేర్చినామా? ఆ, ఇప్పుడు కిషన్ రెడ్డి గారైనా బండి సంజయ్ గారైనా ఉమ్, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో బీసీలలో 20 ముస్లింలు తెగల్సిన సంబంధించిన వారిని చేర్చినని చెప్పి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో చాలా స్పష్టం వారే మాట్లాడారు. అదే కాకుండా ఉత్తరప్రదేశ్లో ముస్లింలు బీసీలలో ఉన్నారు, ఉమ్, మహారాష్ట్రలో ముస్లిం బీసీలలో ఉన్నారు, కర్ణాటకలో యడ్యూరప్ప గారు ఏకంగా ముస్లింలు కొంతమంది బీసీలు జాయిన్ చేశారు. ఉమ్. మరి కేంద్రంలో 11 సంవత్సరాలు మీరే మేము కాదు మరి కదా. వాళ్ళు ఒప్పించలేకపోయారా ఏంటి మీరు? ఒప్పించలేకపోవద్దు. వాళ్ళు ఏంటంటే పెట్టలేక చేయలేక చేస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుందో రేపు వాళ్ళు అడ్డుకుంటే మీ ప్లాన్ ఏంటి? అడ్డుకుంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటాయి కదా. బీసీల ముందు ద్రోహులుగా నిలబడబోతా ఉంది భారతీయ జనతా పార్టీ.